హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రైట్ ట్రేడింగ్ అకాడమీ. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు స్టాక్ మార్కెట్ బేసిక్స్ కోర్స్ అనమాట. ఆల్రెడీ పార్ట్ 1 వీడియో అయితే మనం చేసాం. సో వాట్ ఈస్ స్టాక్ మార్కెట్ అని ఒకవేళ మీరు కనుక ఆ వీడియో చూడాలన్నట్లయితే పైన కార్డ్స్లో ఇస్తాను, వెళ్ళైతే చెక్ చేయండి గైస్. అలాగే నెక్స్ట్ ఇది వచ్చేసి చాప్టర్ 2 మనకి హిస్టరీ ఆఫ్ ఇండియన్ స్టాక్ మార్కెట్. అసలు స్టాక్ మార్కెట్ చరిత్ర ఏంటనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, మనం ఈ వీడియోలో నేర్చుకోబోయేది ఏంటంటే ఇండియన్ స్టాక్ మార్కెట్ ఎలా స్టార్ట్ అయింది, అదేవిధంగా ఏ విధంగా గ్రో అయింది అనేది తెలుసుకుంటాం. అండ్ నెక్స్ట్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మనకు తెలుసు కదా, మేజర్ ఇండెక్స్, మనకి ఓల్డెస్ట్ ఎక్స్చేంజ్. ఓకే, బీఎస్సీ గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అండ్ నెక్స్ట్ ఎన్ఎస్సి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ గురించి కూడా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట. అండ్ నెక్స్ట్ మన ఇండియా యొక్క మేజర్ ఇండెక్స్ ఏదైతే ఉన్నాయో సెన్సెక్స్ అండ్ నిఫ్టీ 50. ఓకే, ఈ రెండింటి ఇండెక్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. అండ్ నెక్స్ట్ ఈ రెండింటి ఇండెక్స్ యొక్క డిఫరెన్స్ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ దట్ షేప్డ్ ద ఇండియన్ స్టాక్ మార్కెట్. చేసేటటువంటి ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ కానీ, మనకి కోవిడ్, కరోనా వైరస్ లాంటి ఈవెంట్లు మార్కెట్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఎండింగ్ వరకు కూడా ఎలాంటివి ఉన్నాయి, అవి మన స్టాక్ మార్కెట్ మీద ఎంత ప్రభావితం చూపించాయనైతే ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ హౌ సెబీ, తెలుసు కదా మన బాస్, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఓకే, ఏ విధంగా ఇన్వెస్టర్కి హెల్ప్ చేస్తుంది, అలాగే ఏ విధంగా మార్కెట్ని ఒక సేఫ్గా చూసి వాటి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తుందని కూడా మనం సెబీ గురించి తెలుసుకోబోతున్నాం. అండ్ నెక్స్ట్ హౌ ట్రేడింగ్ హ్యాస్ చేంజ్డ్ ఫ్రమ్ ఓల్డ్ స్టైల్ టు ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఒకప్పుడు పేపర్ ట్రేడింగ్ అనేవాళ్ళు కదా, అక్కడి నుంచి ఇప్పుడు మనం మొబైల్లో జస్ట్ ఒక ఆర్డర్తో మనం ఏ విధంగా ట్రేడింగ్ చేస్తున్నాం అనేది అయితే ఎవల్యూషన్ కూడా ఇదే వీడియోలో తెలుసుకోబోతుంది. సో ఫ్రెండ్స్, ఇంకా మన వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన యొక్క ప్రైట్ ట్రేడింగ్ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యొక్క ఛానల్లో బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ నుంచి అడ్వాన్స్ స్టాక్ మార్కెట్ స్ట్రాటజీస్, ఆప్షన్స్ ట్రేడింగ్ ఇవన్నీ కూడా కోర్స్ రిలేటెడ్గా ఫ్రీగా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ కోర్సుని మీరు యాక్సెస్ చేయాలంటే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లేలిస్ట్ ద్వారా ప్రతి ఒక్క వీడియోని చూడండి గైస్. సో వీడియో కొంచెం లెంతీగా అయితే ఉండొచ్చు, బట్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా వాల్యుబుల్, చాలా హై ఇన్ఫర్మేషన్ అయితే నేను ప్రతి వీడియోలో ఇవ్వడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తానన్నమాట. అలాగే ఫ్రెండ్స్, మీరు కనుక మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వాలనైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో ఆ లింక్ ద్వారా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు ఎప్పటికప్పుడు మనకు కాల్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో వాటి ద్వారా మీరు ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొచ్చు. మీరు ఏదైతే వీడియో చూస్తారో ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఆ పర్టికులర్ వీడియో రిలేటెడ్ నోట్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ద్వారా క్లిక్ చేసి మీరు నోట్స్ డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్గా మన అసలు ఇండియన్ స్టాక్ మార్కెట్ అనేది ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టింది అనేది అయితే మనం అక్కడి నుంచి స్టార్ట్ అవుదాం. ఓకే, మన ఇండియన్ స్టాక్ మార్కెట్ అనేది 19th సెంచరీలో స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఓకే, సో మన యొక్క ఇండియన్ స్టాక్ మార్కెట్ అనేది 19th సెంచరీలో అయితే స్టార్ట్ అయిందనమాట. ఎగ్జాక్ట్గా మనకు 1850లో ఓకే, ఒక స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక 22 మెంబర్స్, ఓకే, వాళ్ళు స్టాక్ బ్రోకర్స్ అని అనొచ్చు. అయితే అప్పటికి ఇంకా మార్కెట్ లేదు కాబట్టి ఆ టైంకి వాళ్ళు స్టాక్ బ్రోకర్స్ కాదు, బట్ ఇప్పుడైతే మనం స్టాక్ బ్రోకర్స్ అని పిలవచ్చు అనమాట. వీళ్ళందరూ కూడా కాటన్ షేర్స్ అనేది ట్రేడింగ్ చేసేవాళ్ళు అనమాట. సో ఎక్కడంటే ముంబై టౌన్ హాల్ ఏదైతే ఉందో, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, దలాల్ స్ట్రీట్ అంటే ఏముంటుంది దలాల్ స్ట్రీట్లో? బిఎస్సి ఉంటుంది, బొంబై స్టాక్ ఎక్స్చేంజ్. ఎక్కడైతే మన ఇండియాలో స్టాక్ మార్కెట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో, సో ఆ స్ట్రీట్ని మనం దలాల్ స్ట్రీట్ అంటాం అనమాట. ఆ స్ట్రీట్ పేరే దలాల్ స్ట్రీట్ యాక్చువల్ చెప్పాలంటే. ఓకే, సో వీళ్ళైతే ఒక మర్రి చెట్టు కింద కూర్చొని అప్పట్లో కాటన్ షేర్స్ అనేది షేర్ చేసేవాళ్ళు అనమాట. అండ్ స్టార్టింగ్లో వీళ్ళు అక్కడ మనకు ప్రైమరీ సెక్యూరిటీస్ అయినటువంటి బ్యాంక్స్, అండ్ నెక్స్ట్ ప్లాంటేషన్ కంపెనీస్ అండ్ టెక్స్టైల్ ఫిల్మ్స్, వీటిని అయితే ఎక్కువ ట్రేడింగ్ అయితే జరిగేదన్నమాట. అప్పట్లో ఈ మార్కెట్కి రెగ్యులేషన్స్ అనేది ఏమి ఉండేది కాదు. ఓకే, పీపుల్ చాలా మోసాలు అనేది జరిగాయి, ఎందుకంటే ఎవరికి ఏం తెలియదు కదా. సో చాలా తక్కువ పీపుల్ కూడా ఉండేవాళ్ళమాట. సో అలా ఇది మెల్లమెల్లగా ఇంప్రూవ్ అవుతూ ఒక ఆర్గనైజ్డ్ మార్కెట్గా పెరగడం అయితే జరిగిందనమాట. సో ఇది మన ఇండియా యొక్క స్టాక్ మార్కెట్కి పునాదిగా అయితే మారింది గైస్. ఓకే, మన ఇండియా యొక్క స్టాక్ మార్కెట్కి ఒక పునాదిగా మారిందనమాట ఇదంతా కూడా. నెక్స్ట్ మనం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఓకే, మన యొక్క బిఎస్సి గురించి
తెలుసుకుందాం. మనం ఒక బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఎప్పుడు స్టార్ట్ అయింది అనే విషయాన్ని అయితే మనం తెలుసుకుందాం గైస్. సో ఇది వచ్చేసి మనకు బిఎస్సి, ఇక్కడ నేను మీకు రాస్తున్నాను, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనమాట. ఇది మనకు 1875 ఆ టైంలో అయితే స్టార్ట్ అయిందనమాట. అప్పట్లో దీని పేరు వచ్చేసి నేటివ్ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ అసోసియేషన్. దీని యొక్క ఫౌండర్ వచ్చేసి ప్రేమ్చంద్ రాయ్చంద్. ఓకే, అతని పేరు ప్రేమ్చంద్ రాయ్చంద్. ఓకే, ఆయన ఒక విజనరీ బిజినెస్ మ్యాన్ అండ్ ఇండియాస్ ఎర్లియస్ట్ స్టాక్ ట్రేడర్ అనమాట. ఎందుకంటే ఆయనే స్టార్ట్ చేశారు కాబట్టి. అండ్ దీని లొకేషన్ మనకి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే దలాల్ స్ట్రీట్, ముంబై. ఓకే, ఆల్రెడీ మనం చెప్పుకున్నాగా. సో ఇప్పుడు అది మనకి ఇండియాలో వాల్ స్ట్రీట్ ఆఫ్ ఇండియా అయితే పిలుస్తున్నారన్నమాట. దలాల్ స్ట్రీట్లో అయితే మనకి ఈ బిఎస్సి స్టాక్ ఎక్స్చేంజ్ అనేది స్టార్ట్ అవ్వడం మొదలైంది గైస్. అప్పట్లో ట్రేడింగ్ అనేది ఏ విధంగా చేసేవాళ్ళంటే మనకి ఇప్పుడు డిజిటల్ మార్కెట్లో కాదు, అప్పట్లో పేపర్ ట్రేడింగ్ అంటే సెక్యూరిటీస్ ఇప్పుడు మనకి డిజిటల్ ఫామ్లో మన డీమ్యాట్ అకౌంట్స్ తెలుసు కదా, డీమెటీరియలైజేషన్ అకౌంట్ అనమాట. ఈ డీమ్యాట్ అకౌంట్ గురించి అన్నీ కూడా మనకి ఇదే సిరీస్లో అప్కమింగ్ వీడియోస్లో అయితే వస్తాయి ఇంకా క్లియర్ కట్గా అయితే. ఓకే, సో అప్పట్లో పేపర్ ట్రేడింగ్ అనేది ఉండేది అనమాట. పేపర్ ట్రేడింగ్ అంటే ఏంటంటే ఒక షేర్ సర్టిఫికెట్స్ ఉండేవి. షేర్ సర్టిఫికెట్స్ అనేది ఉండే అనమాట. వీటిని మనకు ఒక పర్సన్ టు ఇంకో పర్సన్ ట్రేడ్ చేసేవాళ్ళు. ఓకే, సో ఈ విధంగా అనేది స్టాక్స్ అనేది మనకు అటు ఇటు ట్రాన్స్ఫర్ అయింది. దీన్నే మనం పేపర్ ట్రేడింగ్ అంటాం. ఇప్పుడు మనకు అంతా ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ అయితే అయిపోయిందనమాట. అయితే బిఎస్సి అనేది ఏసియాలోనే ఓల్డెస్ట్ ఎక్స్చేంజ్ ఫ్రెండ్స్. మన ఏసియాలోనే బిఎస్సి అనేది ఓల్డెస్ట్ ఎక్స్చేంజ్ అనమాట. ఏసియాస్ ఓల్డెస్ట్ ఎక్స్చేంజ్. సో అప్పట్లో ఇది మనకి ఇండియన్ గవర్నమెంట్ రెగ్యులేషన్ అయితే ఉండేది కాదు. ఆ తర్వాత మన ఇండియన్ గవర్నమెంట్ అనేది దీన్ని రికగ్నైజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇది మనకు 1957లో దీన్ని ఇండియన్ గవర్నమెంట్ ఒక ఎక్స్చేంజ్గా రికగ్నైజ్ చేసిందనమాట స్టాక్. అప్పటి నుంచి అయితే ఇది అఫీషియల్గా మనకు ట్రేడ్ అవుతుందన్నమాట. ఓకే, బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మనకి ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ని 1995లో అయితే తీసుకురావడం అయితే జరిగిందన్నమాట. దీని 1995. సో ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ అయితే మనకు బిఎస్సి 1995లో తీసుకురావడం జరిగిందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇదైతే మనం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ గురించి క్విక్గా, ఇది మనకు 1875లో స్టార్ట్ అవ్వడం జరిగింది. కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి స్టార్ట్ చేశారన్నమాట. ఆ తర్వాత దీని ఇండియన్ గవర్నమెంట్ 1957లో అయితే మనకు రికగ్నైజ్ చేసింది. 1995లో ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఏసియాస్ ఓల్డెస్ట్ ఎక్స్చేంజ్ మన బిఎస్సినే. అండ్ నెక్స్ట్ బిఎస్సి యొక్క బెంచ్ మార్క్ ఇండెక్స్ గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సో మన బిఎస్సి యొక్క బెంచ్ మార్క్ ఇండెక్స్ ఏదైతే ఉందో సెన్సెక్స్, ఇప్పుడు మనం సెన్సెక్స్ ఉంది కదా, మనకి ట్రేడింగ్ అవుతుంది కదా. సో ఈ సెన్సెక్స్ అనేది మనకు 1986లో లాంచ్ చేయడం జరిగింది. జనవరి 1వ తారీఖున అయితే లాంచ్ చేశారు. దీని యొక్క ఫుల్ ఫామ్ సెన్సిటివిటీ ఇండెక్స్. ఓకే, దీన్ని మనం సెన్సెక్స్గా అయితే పిలుస్తాం అనమాట. సో సెన్సెక్స్ అనేది మనకు టాప్ 30 కంపెనీస్ ఏదైతే లిస్టెడ్ అయి ఉన్నాయో బిఎస్సిలో, ఆ కంపెనీస్ అన్నింటినీ కలిపి ఒక ఇండెక్స్గా అయితే మనకి ఇది చూపిస్తుంది అనమాట. బేస్డ్ ఆన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అయితే దీని యొక్క క్యాల్కులేషన్ ఉంటుంది అనమాట. ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏంటనేది కమింగ్ వీడియోస్లో ఇదే సిరీస్లో మీరు తెలుసుకుంటారు ఇంకా డెప్త్గా అయితే. అండ్ నెక్స్ట్ దీని యొక్క పర్పస్ వచ్చేసి రిఫ్లెక్ట్స్ ఓవరాల్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అండ్ ఇన్వెస్టర్ సెంటిమెంట్. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం కదా, ఏదైతే మనకి ఇండెక్స్ ఉంటుందో, ఇండెక్స్ అనేది ఇండియన్ ఎకానమీ టోటల్గా కూడా ఏంటి అనేది మనకు చూపిస్తుంది అనమాట. అంటే మనకు స్టాక్ మార్కెట్లో నెంబర్ ఆఫ్ కంపెనీస్ చాలా ఉంటాయి కదా. ఇప్పుడు ఎన్ఎస్సిలోనే నియర్లీ 3000 కంపెనీస్ ఉన్నాయి. ఓకే, ట్రేడ్ అవుతున్నాయి, యాక్టివ్గా ఉన్నాయి, లిస్టెడ్ అయ్యి. ఈ 3000 కంపెనీస్ని మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఎందుకంటే ఇండియన్ ఎకానమీలో టాప్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో ఆ 50 కంపెనీస్ని మాత్రం ఇప్పుడు ఎన్ఎస్సి తీసుకుంటుంది. దాన్ని మనం నిఫ్టీ అన్నాం, రైట్. అదేవిధంగా ఈ 50లో ఉన్న 30 కంపెనీస్ని బిఎస్సి చూపిస్తుంది. ఓకే, ఇది మనకు సెన్సెక్స్. ఓకే, సెన్సెక్స్ అనమాట. జస్ట్ ఈ 30 కంపెనీస్ చూస్తే సరిపోద్ది మన ఇండియా యొక్క ఎకానమీ ఏ విధంగా మూవ్ అవుతుంది, ఇది పైకి వెళ్తుందా లేదా కిందకి పడుతుందా అనే విషయం అయితే మనకి ఇండెక్స్లు అనేది యూజ్ అవుతుంది. ఇండెక్స్ యొక్క పర్పస్ అనేది అయితే మాత్రం ఇదే గైస్.
అండ్ నెక్స్ట్ బేస్ ఇయర్ వచ్చేసి దీనికి 1978, 79 అంటే ఆ ఇయర్లో అయితే స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి వాల్యూ స్టార్టింగ్లో 100. ఓకే, సెన్సెక్స్ అనేది స్టార్టింగ్ వచ్చేసి 100. ఇప్పుడు ఎంత ఉందో తెలుసు కదా, 80,000 ప్లస్ అనమాట. అంటే దీనికి అర్థం ఏంటంటే 1980లో మనం ఒక 100 రూపాయలు ఇన్వెస్ట్ చేసాం అనుకోండి సెన్సెక్స్లో, ఇప్పుడు మన వాల్యూ నియర్లీ 90,000 అనమాట. అంటే ఎన్ని టైమ్స్ రిటర్న్ చూడండి అది. ఓకే, టోటల్ వచ్చేసి 45 ఇయర్స్కి మనకి ఎన్ని టైమ్స్ ఆఫ్ రిటర్న్ మనకి వచ్చిందనేది అయితే మనం చూడవచ్చు ఈ విధంగా అయితే. సో ఫ్రెండ్స్, ఇది మన యొక్క బిఎస్సి యొక్క బెంచ్ మార్క్ ఇండెక్స్ గురించి అయితే. ఇప్పుడు మనం నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, ఓకే, మన ఎన్ఎస్సిలో ఉన్నటువంటి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ గురించి అయితే తెలుసుకుందాం గైస్. సేమ్ మనం బీఎస్సీ గురించి తెలుసుకున్నాం కదా, బీఎస్సీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలుసుకున్నాం. సో అదేవిధంగా మన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ గురించి కూడా తెలుసుకున్నాం. ఎందుకంటే మన ఇండియాలో 2 మేజర్ స్టాక్ ఎక్స్చేంజ్ అయితే ఉన్నాయన్నమాట. మనకి ఎన్ఎస్సి వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ డిజిటల్, ఓకే, ఫుల్లీ డిజిటల్ ఎక్స్చేంజ్. ఇక్కడ మనకు పేపర్ ట్రేడింగ్ అనేది లేదనమాట. ఇది స్టార్ట్ అవ్వడం మనకు డిజిటల్ ట్రేడింగ్తో స్టార్ట్ అయిందనమాట. ఇది వచ్చేసి మనకు 1992లో, ఓకే, బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ వేరియస్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అయితే స్టార్ట్ చేశాయి అన్నమాట దీన్ని అయితే. ఓకే, దీని యొక్క ట్రేడింగ్ అంటే రియల్ టైమ్ ట్రేడింగ్ అంటే ఫుల్ ట్రేడింగ్కి ఇది మనకు 1994లో అయితే వచ్చిందనమాట. దీని యొక్క ఆబ్జెక్ట్ ఏంటంటే టు ప్రొవైడ్ ఏ ట్రాన్స్పరెంట్ అండ్ నేషనల్ వైడ్ ఎలక్ట్రానిక్ స్టాక్ మార్కెట్. ఓకే, ట్రాన్స్పరెంట్ అనేది ఎందుకంటే అంతకుముందు మనకు స్టాక్ మార్కెట్లో ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఏమి ఉండేవి కాదు. ఓకే, పేపర్ ట్రేడింగ్ జరిగేది, ఎవడెవడిని మోసం చేస్తున్నట్టు కూడా తెలిసేది కాదన్నమాట. ఇష్టం వచ్చిన ట్రేడింగ్ జరిగేది. ఒకడు షేర్ 10 రూపాయలు అంటాడు, మనం వేరే చోటుకి వెళ్ళి అది పడిపోయింది అంటాడు, కానీ అది పడిందో లేదో ఎవరికి తెలియదు. అసలు ఆ కంపెనీ ఉందో లేదో కూడా తెలియదు. ఓకే, ఇదంతా కూడా మనం హర్షద్ మెహతా స్కామ్ 1992 ఆల్రెడీ సిరీస్ ఉందిగా, వెబ్ సిరీస్, ఎవరైనా చూడండి, మంచి ఫైనాన్షియల్ నాలెడ్జ్ అయితే వస్తుంది అన్నమాట. ఓకే, సో ఎందుకు వై ఎన్ఎస్సి వాజ్ నీడెడ్ అంటే ఆఫ్టర్ ద హర్షద్ మెహతా స్కామ్, ఓకే, దేర్ వాజ్ ఏ నీడ్ ఫర్ రెగ్యులేటెడ్ అండ్ ట్రాన్స్పరెంట్ అండ్ టెక్నాలజీ డ్రివెన్ ఎక్స్చేంజ్. అక్కడ ఇప్పుడు హర్షద్ మెహతా ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ఇండియన్ గవర్నమెంట్ యొక్క లేదంటే స్టాక్ మార్కెట్ యొక్క లూప్ హోల్స్ని ఆయన ప్లస్గా తీసుకొని, ఓకే, ఆయన ఈ స్కామ్ అంతా చేయడం జరిగిందన్నమాట. సో దానివల్ల ఏంటంటే ఇంకెలాంటి జరగకూడదు, ఇన్సైడర్ ట్రేడింగ్ జరగకూడదు. ఓకే, ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే ఏంటంటే, సో ఇవన్నీ కూడా మనకు అప్కమింగ్ వీడియోస్లో అయితే వస్తాయన్నమాట. సో ఇలాంటి ఫ్రాడ్స్ అన్నీ కూడా జరగకుండా మనకు మార్కెట్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉండాలని అయితే మనకు మన ఇండియన్ గవర్నమెంట్ ఆలోచించి ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ని కూడా తీసుకొచ్చిందన్నమాట అప్పుడు. ఓకే, ఎన్ఎస్సి ఇంట్రడ్యూస్డ్ ఫుల్లీ ఆటోమేటెడ్ స్క్రీన్ బేస్డ్ ట్రేడింగ్. ఓకే, ఎన్ఎస్సి అనేది ఫుల్ ఆటోమేటిక్ డీమెటీరియలైజ్డ్ ట్రేడింగ్ అనమాట. ఓకే, రెడ్యూస్ ప్రైస్ మ్యానిపులేషన్ అండ్ ఇంక్రీజ్ ఎఫిషియన్సీ. సో ఇప్పుడు ఎవరిని మోసం చేసేది లేదు. ఓకే, యాజ్ పర్ క్యాల్కులేషన్, కంప్యూటర్ క్యాల్కులేషన్ బేస్ చేసుకొని మనకు స్టాక్స్ ప్రైస్ అనేది డిసైడ్ అవుతుంది సప్లై అండ్ డిమాండ్ ఆధారంగా అయితే. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఎన్ఎస్సి ఎక్స్చేంజ్ ఎందుకు అవసరం అంటే ఇలాంటి పరిణామాలు ఆల్రెడీ మన ఇండియన్ మార్కెట్లో జరిగాయి కాబట్టి, ఒకటి కాదు రెండుగా చాలా జరిగినాయి. సో వాటి వల్ల అయితే ఈ స్టెప్స్ అయితే తీసుకున్నారన్నమాట. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎన్ఎస్సిలో ఉన్నటువంటి ఫ్లాగ్షిప్, ఓకే, ఇండెక్స్ ఏదైతే ఉందో, మనకి బీఎస్సీలో సెన్సెక్స్ ఎలా ఉందో అలాగే ఎన్ఎస్సిలో మనకి నిఫ్టీ 50 ఉంది, రైట్. నిఫ్టీ 50 అనేది కూడా ఒక ఇండెక్స్ అనమాట. మనకి సెన్సెక్స్లో 30 కంపెనీస్ ఉంటే, ఓకే, ఇక్కడ మనకు 50 కంపెనీస్ ఉంటాయి. సెన్సెక్స్లో మనకి 30 కంపెనీస్ ఉన్నాయి. నిఫ్టీ 50లో 50 కంపెనీస్, టాప్ 50 కంపెనీస్ అనమాట. సో ఇది వచ్చేసి మనకు 1996లో లాంచ్ చేయడం అయితే జరిగిందనమాట. ఓకే, అండ్ ఇది ఈ ఇండెక్స్ మనకు టాప్ 50 కంపెనీస్ అయితే ట్రాక్ చేస్తుంది. ఇది వచ్చేసి 1995లో అయితే దీని స్టార్టింగ్ వాల్యూ ఎంత 1000 అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎంత ఉంది 25,000. ఓకే, సెన్సెక్స్ ఎక్కడ స్టార్ట్ అయింది మనకు, సెన్సెక్స్ ఏమో 100 రూపాయలు. ఓకే, సెన్సెక్స్ 100 రూపాయల నుంచి స్టార్ట్ అయింది. నిఫ్టీ 1000 రూపాయల నుంచి స్టార్ట్ అయింది. ఓకే, ఇక్కడ మనకు నిఫ్టీ ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉంది, దీని వాల్యూ నిఫ్టీ 25,000గా ట్రేడ్ అవుతుంది. అవును కదా, అంటే ఇక్కడ మనం 1995లో 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేసాం, ఇప్పుడు మనకు దాని వాల్యూ 25,000 అనమాట. అదేవిధంగా మనకు సెన్సెక్స్లో 100 రూపాయలు దానికి స్టార్టింగ్ ఇయర్లో పెడితే ఇప్పుడు ఇది నియర్లీ 90K, 90,000. అర్థమైంది కదా గైస్. సో ఇదైతే మనకు బీఎస్సీ అండ్ ఎన్ఎస్సి
మేజర్ ఇండెక్స్లు అన్నమాట. ఈ ఇండెక్స్లు దేనికి ఉపయోగపడతాయి అంటే మన యొక్క ఇండియన్ ఎకానమీ గ్రోత్ని రిప్రజెంట్ చేస్తాయి అన్నమాట ఇవన్నీ కూడా. ఓకే, ఇట్ ఈస్ ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్ బెంచ్ మార్క్ ఫర్ ఇండెక్స్ ఫండ్స్ అండ్ ఈటీఎఫ్స్ అండ్ డెరివేటివ్స్ ట్రేడింగ్. ఓకే, ఈ ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, ఓకే, అండ్ డెరివేటివ్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇదే సిరీస్లో అప్కమింగ్ వీడియోస్లో వస్తాయి గైస్. సో ఇన్డెప్త్గా మంచి ఇన్ఫర్మేషన్ అయితే నేను తీసుకొస్తాను. అండ్ నెక్స్ట్ మనం సెన్సెక్స్ అండ్ నిఫ్టీలో కొన్ని మేజర్ డిఫరెన్సెస్ అయితే ఇక్కడ మనం చూద్దాం. ఈ టెక్నికల్ కంపారిజన్ అన్నమాట. సో ఇక్కడ మనం ఎక్స్చేంజ్ అండ్ లాంచ్ డేట్ అండ్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ అండ్ అలాగే ఇండెక్స్ టైప్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ క్యాల్కులేట్ చేద్దాం. సెన్సెక్స్ వచ్చేసి బిఎస్సి యొక్క ఎక్స్చేంజ్ అనమాట. బిఎస్సి అంటే మనకు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, అంటే ఇది బిఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు 2 ఎక్స్చేంజ్ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా ప్రీవియస్ వీడియోలో. ఎక్స్చేంజ్ అనేది ఏంటి, షేర్ మార్కెట్. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకు షేర్లు అనేది ట్రేడ్ అవుతుంటాయి. సో ఇది వచ్చేసి మనకు బిఎస్సి. అలాగే ఇంకొక ఎక్స్చేంజ్ ఉంది మన ఇండియాలో 1995లో తీసుకొచ్చారు, ఇదేంటి ఎన్ఎస్సి. ఇక్కడ మనకి ఇండియాలో షేర్ మార్కెట్లు 2 ఉన్నాయన్నమాట. ఓకే, ఇది వచ్చేసి మనకు బిఎస్సి 1985లో స్టార్ట్ చేశారు. ఓకే, అదేవిధంగా సెన్సెక్స్ అనేది 1986లో స్టార్ట్ చేశారు. నిఫ్టీ అనేది 1996లో స్టార్ట్ చేశారన్నమాట. నిఫ్టీ 50 ఇండెక్స్ అయితే నేను చెప్తున్నాను. ఓకే ఓకే సెన్సెక్స్లో మనకు 30 కంపెనీస్ ఉంటాయి. 30 కంపెనీస్ ఏంటి, టాప్ 30 కంపెనీస్ ఉంటాయి. అలాగే నిఫ్టీలో టాప్ 50 కంపెనీస్ ఉంటాయి. ఓకే, అంటే దీనికి అర్థం ఏంటి, టాప్ 50లో ఉన్నవే కంపెనీలు మనం 30 తీసుకుంటే బిఎస్సి సెన్సెక్స్ ఇండెక్స్ అయితే వస్తుంది అన్నమాట. ఓకేనా, సో నిఫ్టీ 50లో మనకు 50 కంపెనీస్ అయితే ఉన్నాయి. ఓకే, ఇండెక్స్ టైప్ అంటే ఏంటంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ వెయిటెడ్ అనమాట. అంటే దీన్ని ఏ విధంగా వీళ్ళు టాప్ 30 అంటే ఏంటి అంటే టాప్ 30 కంపెనీస్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారంటే బేస్డ్ ఆన్ మార్కెట్ క్యాపిటలైజేషన్. ఓకే, మార్కెట్ క్యాపిటలైజేషన్లో ఫస్ట్ ఉన్న టాప్ 30 కంపెనీస్ బిఎస్సి తీసుకుంటుంది. అదేవిధంగా ఫస్ట్ ఉన్న టాప్ 50 కంపెనీస్ ఎన్ఎస్సి తీసుకుంటుంది అనమాట. దీని యొక్క బేస్ ఇయర్ వచ్చేసి మనకు 1978-79 ఇయర్లో అయితే స్టార్ట్ చేశారు సెన్సెక్స్ని. దీని యొక్క స్టార్టింగ్ వాల్యూ 100. అలాగే నిఫ్టీ 50 95లో స్టార్ట్ చేశారు. దీని యొక్క స్టార్టింగ్ వాల్యూ 1000 రూపాయలుగా తీసుకొచ్చారన్నమాట. ఓకే, సెక్టర్ కవర్డ్ మల్టీ సెక్టర్, ఇది కూడా మల్టీ సెక్టర్. అంటే ఈ యొక్క ఇండెక్స్లో ఈ యొక్క సెన్సెక్స్ అండ్ నిఫ్టీ 50 టోటల్ 2 ఇండెక్స్లో కూడా అన్ని సెక్టర్లకు సంబంధించిన స్టాక్స్ ఉన్నాయి. ఫైనాన్షియల్ సెక్టర్ కానీ, ఐటీ సెక్టర్ కానీ, ఓకే రియాలిటీ కానీ, టోటల్ అన్ని సెక్టర్ సంబంధించిన స్టాక్స్ అనేది ఇవి కవర్ చేస్తాయి అనమాట. సో ఇది మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలి గైస్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమైంది కదా సెన్సెక్స్ అంటే ఏంటి, నిఫ్టీ అంటే ఏంటి, బిఎస్సి అండ్ ఎన్ఎస్సి అంటే ఏంటి కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కీ మైల్ స్టోన్స్ ఇన్ ఇండియన్ స్టాక్ మార్కెట్ ఎవల్యూషన్. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు, ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం 100 రూపాయలుగా స్టార్ట్ అయింది, ఇప్పుడు నియర్లీ 90,000 అన్నాం. ఓకే, ప్రజెంట్ ఇప్పుడు 82,000గా ట్రేడ్ అవుతుంది. ఏంటి మనకు సెన్సెక్స్ అనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే కొన్ని కీ మైల్ స్టోన్స్. ఓకే, హిస్టరీ, మనం స్టాక్ మార్కెట్ గురించి కాస్త హిస్టరీ తెలుసుకోవాలి కదా, ఎందుకంటే ఈ వీడియో టాపిక్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ స్టాక్ మార్కెట్. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే 1875లో బిఎస్సి అనేది స్టార్ట్ అయింది. ఓకే, 1875లో బిఎస్సి స్టార్ట్ అయింది. 1957లో బిఎస్సి రికగ్నైజ్డ్ బై ఇండియన్ గవర్నమెంట్. 1986లో సెన్సెక్స్ అనేది లాంచ్ అయింది. ఆల్రెడీ ఇక్కడ వరకు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు 1992లో అర్సద్ మెహతా స్కామ్ ట్రిగర్స్ రీఫార్మ్స్. 1992 అంటే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ అనమాట. సో ఇక్కడ హర్షద్ మెహతా స్కామ్ అయితే బయటపడింది. అండ్ నెక్స్ట్ 1994 అంటే ఆఫ్టర్ ఈ స్కామ్ తర్వాత ఎన్ఎస్సి తీసుకొచ్చారు. ఎందుకంటే ఇలాంటి స్కామ్స్ అనేది ఫ్యూచర్లో జరగకుండా ఒక ట్రాన్స్పరెంట్గా ఉండాలి మనకు ఇండియన్ స్టాక్ మార్కెట్ సిస్టమ్ అని చెప్పి డిజిటలైజ్ చేసిందనమాట గవర్నమెంట్. దీని ద్వారా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా. ఓకే, 1995లో బిఎస్సి లాంచ్ చేసి బోల్డ్ సిస్టమ్. అంటే ఎప్పుడైతే ఎన్ఎస్సి మనకి ఎలక్ట్రానిక్ ఫామ్ తీసుకొచ్చిందో ట్రేడింగ్కి, ఆ నెక్స్ట్ ఇయర్ని బిఎస్సి లాంచ్ చేసింది ఎలక్ట్రానిక్ సిస్టమ్ అనేది, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఓకే, అప్పటి వరకు కూడా బిఎస్సి అనేది పేపర్ ట్రేడింగ్లోనే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ 1996లో నిఫ్టీ అనేది లాంచ్ అయిందనమాట. ఓకే, అండ్ 2000 సంవత్సరంలో ఇంటర్నెట్ ట్రేడింగ్ గెయిన్స్ పాపులారిటీ. ఇప్పుడైతే మనకు 2020 సెంచరీలో మనకు ఆన్లైన్ ట్రేడింగ్ పాపులారిటీ అనేది పెరిగిందనమాట. అండ్ 2008లో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఇంపాక్ట్స్ ఇండియన్ స్టాక్ మార్కెట్. 2008 అంటే ఇక్కడ చూసారా,
ఇంతవరకు పెరిగింది 20,000 వరకు పెరిగిన మార్కెట్ గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల సో ఇంతైతే ఫాల్ అయిందనమాట. ఓకే గైస్, ఈ గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఇది ఒక్కటే కాదు, హర్షద్ మెహతా స్కామ్ కానీ, అలాగే కోవిడ్-19 కానీ, అండ్ నెక్స్ట్ రెసిషన్ గురించి ఇండియన్ నాట్ ఓన్లీ ఇండియన్, వరల్డ్ గ్లోబల్ మార్కెట్స్ కూడా ఏ విధంగా ఇలాంటి ఈవెంట్స్కి రియాక్ట్ అవుతాయి అనేది కూడా వాటికి లాజిక్ ఏంటి అర్థం చేసుకోవడానికి ఫైనాన్షియల్ నాలెడ్జ్ బేస్ మీద అయితే నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. అండ్ నెక్స్ట్ మీరు చూసినట్టయితే 2010లో రైజ్ ఆఫ్ రీటైల్ ఇన్వెస్టర్, 2010 నుంచి కూడా మనకు ఆన్లైన్ ట్రేడింగ్ అనేది బాగా, అంటే రీటైల్ ఇన్వెస్టర్ పార్టిసిపేషన్ అనేది బాగా పెరిగిందనమాట. ఓకే, 2022లో మనకు కోవిడ్ మార్కెట్ క్రాష్ అండ్ ఫాస్టెస్ట్ రికవరీ ఇక్కడ అనమాట. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకు 40,000గా ఉన్న మార్కెట్ అక్కడి నుంచి మనకు నియర్లీ 25,000 వరకు కూడా ఫాల్ అయిందన్నమాట. హెవీ షార్ప్ ఫాల్ కోవిడ్ వల్ల అయితే. ఆ తర్వాత ఇమ్మీడియట్గా రివర్స్, మోర్ దెన్ డబుల్, ట్రిపుల్, ఇంకా బుల్ రన్ ఒక రేంజ్లో ఉందన్నమాట. బుల్ రన్ ఎక్కడ ఆగట్లా, మార్కెట్ పరిగెడుతుంది. ఏ కంట్రీ ఎలా ఉన్నా సరే మన కంట్రీ మాత్రం తోపు అన్నట్టు చూపిస్తుంది అనమాట. ఇండియన్ మార్కెట్ అయితే ఆ రేంజ్లో అయితే పరిగెడుతుంది. అండ్ నెక్స్ట్ 23-24 రికార్డ్ బ్రేకింగ్ బుల్ రన్, ఆల్రెడీ ఇప్పుడు చెప్పుకున్నాం కదా. మార్కెట్ క్యాప్ క్రాసెస్ 300 lakh crores. ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 300 లక్షల కోట్లని అయితే క్రాస్ చేసింది గైస్ 2023-24. అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత హెవీగా మన ఇండియన్ మార్కెట్ పెరిగింది అనేది. సో ఇదైతే మన యొక్క ఇండియన్ మార్కెట్ యొక్క కీ మైల్ స్టోన్స్. సో ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ చూసుకున్నట్టు రోల్ ఆఫ్ సెబీ అనమాట. ఓకే, సెబీ అంటే తెలుసు కదా, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనమాట. సో సెబీ అనేది మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో కీ రోల్ అయితే ప్లే చేస్తుంది గైస్. సో దీని గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో సెబీ వచ్చేసి 1988లో అయితే ఫామ్ అవడం అయితే జరిగిందనమాట. ఓకే, అప్పట్లో దీనికి పవర్స్ ఏం లేవు. స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు జస్ట్ సెబీ అనేది అలా చూస్తూ ఉన్నాడు తప్ప చేసేది ఏం లేదన్నట్టు ఉండేదన్నమాట. బట్ దీనికి స్టాట్యూటరీ పవర్స్ అనేది 1992లో ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఎప్పుడంటే ఇది మీరు గమనించండి, ఈ డేట్ 1992 అనేది హర్షద్ మెహతా స్కామ్ అనమాట. ఆ తర్వాత మన ఇండియన్ మార్కెట్లో లాట్ ఆఫ్ చేంజెస్ వచ్చాయి. ఓకే, సో సెబీ అనేది అప్పుడు ఫుల్ పవర్స్ అయితే రావడం, సెబీ ఒక రెగ్యులేటర్గా మారడం ప్యూర్గా. సో సెబీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కొన్ని యాక్షన్ తీసుకురావడం అయితే జరిగిందనమాట. సో సెబీ మనకు బాత్ ఎన్ఎస్సి అండ్ బిఎస్సి రెండింటిని కూడా రెగ్యులేట్ చేస్తుంది అనమాట. సో ఎందుకు సెబీ అంటే కనుక, ఒకటి ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ కోసం, అంటే ఎటువంటి ప్రాబ్లం అయినా కానీ ఇన్వెస్టర్ ఖచ్చితంగా సెబీకి వెళ్ళి కంప్లైంట్ అనేది చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఫ్రాడ్ ప్రివెన్షన్ అనమాట. అంటే ఎటువంటి ఫ్రాడ్స్ కూడా జరగకుండా ఉండడానికి, లైక్ మనీ లాండరింగ్ కానీ, అదేవిధంగా మనకి ఇన్సైడర్ ట్రేడింగ్ కానీ, సో ఇలాంటి ఫ్రాడ్స్, బ్రోకర్ సైడ్ ఫ్రాడ్స్ కానీ ఏది జరిగినా సరే మనం సెబీకి కంప్లైంట్ అయితే చేయొచ్చు అనమాట. అంటే ట్రాన్స్పరెన్సీ అండ్ ఫెయిర్నెస్ ఇన్ ద స్టాక్ మార్కెట్. సో స్టాక్ మార్కెట్ అనేది ఎక్కువ మనకు ట్రాన్స్పరెన్సీ అండ్ ఫెయిర్గా ఉండడానికి సెబీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇదైతే మన ఈరోజు బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ కోర్సులో హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఫైనాన్షియల్ మార్కెట్ లేదా హిస్టరీ ఆఫ్ ఇండియన్ స్టాక్ మార్కెట్ అనమాట. సో ఈ యొక్క నోట్స్ అంతా కూడా మనం ఈ వీడియోలో ఏదైతే మనం టాపిక్స్ డిస్కస్ చేస్తామో ఇదంతా కూడా నోట్స్ రూపంలో మీకు డిస్క్రిప్షన్లో ఎవరైతే జరుగుతుంది. ఎవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ యూజ్ చేసి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఒకవేళ మీరు కనుక మన యొక్క ప్రైట్ ట్రేడింగ్ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ మన యొక్క ప్రైట్ ట్రేడింగ్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి గైస్. మళ్ళీ మనం మంచి వీడియోతో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.